ఆ తల్లి వస్తుంది. ఆ తల్లి వచ్చే ముందు ఆ తల్లి రూపాన్ని సంతరించుకొని బతికించింది అమ్మ. ఈ రోజు ఇటు ఉంటున్నానంటే పోయిన ఎల్లమ్మ మళ్ళీ వచ్చింది ఈ అమ్మ ద్వారానే. తిందామంటే తిండి లేదు నాకు. ఇప్పుడు నేను 3 లక్షలు సంపాదించుకున్నా ఈ అమ్మ ద్వారా. ఈ అమ్మ ఆ అమ్మకి ఎరక, ఈమె మా అమ్మ. ఈ అమ్మ వల్ల నేను పోయినసారి చచ్చిపోయేదాన్ని. తల్లి ఆగ మేఘాల మీద ఆరంబడితోటి రణబేరి మోతలల్లా దారి దొక్కుంటా వస్తుంది. ఉగ్రరూపం మీద ఆ తల్లి రూపాన్ని సంతరించుకొని మేము స్నానాల గట్టాన్ని పోయి స్నానాలు చేసుకొని వచ్చి బట్టలు మార్చుకొని పంచరాంగు లేచి జటయోటలు కోసి ఆ ఉగ్రరూపాన్ని శాంతింపజేసుకొని ఆ తల్లిని నిమ్మలం చేసుకొని మాలోన లీనం చేసుకొని మేము గట్టమెత్తుకొని మేము ఉంటాము. అది అనాదిగా వస్తున్న ఆచారము. మేము ఎల్ల నుండి వస్తాము. ఇలా కొత్త కాదు, ఇలా మాపు కాదు, రేపు కొత్త కాదు. ఎవరు ఎన్ని అనుకున్నా మా బతుకు ఇట్లనే ఉన్నదా. మా బతుకు ఆ తల్లి మీద ఆధారపడి ఉన్నది. శివాని బరియల మీద 30 సంవత్సరాల చరిత్ర. నేను నా తల్లితో ఉన్నబట్టి 20 సంవత్సరాల చరిత్ర. నేను లేదు, మా తల్లి లేదు, మా తల్లి లేదు, నేను లేను. మీకు అందరికీ, ప్రజలకు, మీకు అందరికి కోటొక్క దండాలు తల్లి. వలయము ఛానలు అంచెలంచెలుగా అభివృద్ధి చెంది ప్రజల మన్నన పొంది సంపూర్ణంగా ఉండాలి. ఆ ఛానల్ మీద 10 మంది బతకాలి, 10 మందికి న్యాయం జరగాలి. న్యాయాన్ని ఎదుర్కొనేదే వలయం. నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. నేను పుష్ప. సమ్మక్క సారలక్క జాతర వైభవపేతంగా జరుగుతుంది. మెయిన్ గేట్ ఆపోజిట్ లో అయితే నేను ఉన్నాను. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. మనం ఎక్కడున్నాము అంటే చిలకల గుట్టకు వెళ్లే దారి అన్నమాట. ఇక్కడ మనతో పాటు వరంగల్ నుంచి వచ్చిన కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాము. వాళ్ళు ఎప్పుడు వచ్చారు, వాళ్ళ ఈ జాతర గురించి వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. స్టేషన్ గన్పూర్ దగ్గర నుండి జనగాం జిల్లా. చిలకల గుట్ట అనేది మా చిన్నప్పటి నుండి వచ్చినాం. మా ఇంతకుముందు 2-3 సార్లు వచ్చినాం. ఇప్పుడు తల్లి వచ్చేదాకా ఉండాలని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. ఇక్కడ తల్లి వచ్చే మూమెంట్లో ఉండాలి, మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి మళ్ళీ రావాల్సి వారం రోజుల ముందే వచ్చినాం. మళ్ళీ వచ్చినాం. ఇదంటే చాలా ఇష్టం చిలకల గుట్ట, ఇక్కడ మేడారం రావాలి అని. అంటే అమ్మవారు ఇప్పుడు గద్దె మీదకి వస్తారు కదా, అందుకని ఆ ఘట్టాన్ని మీరు చూడడానికి ఇక్కడ ఉన్నారా? చూడాలని మళ్ళీ వచ్చేసాం. అంటే దేవుడు అంటే చాలా అంత. కాకపోతే మళ్ళీ ఈసారి చాలా డెవలప్ అయింది, బాగుంది ఈసారి. అంతకుముందు ఈసారి కాకుండా ఈసారి చాలా బాగుంది, మంచిగా ఈసారి అంతా కంటే బాగుంది. చిలకల గుట్టకి వెళ్ళి వచ్చారా మీరు ఇప్పుడు? చిలకల గుట్ట నుండి వచ్చాం, అక్కడ నుండి ఇక్కడ దాకా. మీద నుండి వరంగల్ నుంచి వచ్చాం. స్టేషన్ కన్పూర్ నుంచి వచ్చాం. మాకు ఇది అంటే చాలా ఇష్టం. మేము అందరం ఎప్పటికి వస్తాం. మాకు డీజాల మీద వారం రోజులు వచ్చి ఇక్కడనే ఉంటాం అన్నట్టు. వచ్చి ఇక మంచిగా దర్శనం అవుతుంది.
వీడికి వచ్చి అందరం దర్శనం చేసుకుంటాం. అమ్మవారు వచ్చాక దర్శనం చేసుకొని అందరం తాగి తిని పండుకుంటాం. అంత అయిపోయినాక వెళ్ళిపోవడం ఇక ఏమున్నది. మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? అడిగంటే అండి ఎస్ఐపట్నం ఆంధ్ర మాది అంటే ఏమరిపురం మా అన్నయ్య గారు అంటే ఆళ్ళ శక్తిత్వంలో వచ్చారండి. ఆళ్ళ శక్తిత్వంలో అక్కడికి వచ్చాం. అక్కడికి వచ్చాక అంతా బాగుంది. బంగారం తీసుకొచ్చారు. అనుకున్నా అంటే నాకు ఆడపిల్ల కావాలని అనుకున్నాను. ఆడపిల్ల కోసం వచ్చాను. ఆడపిల్ల పుడితే మళ్ళీ వస్తాను. నా పేరు కృష్ణ. నేను గోదావరిక నుంచి వచ్చినాను. నేను గత 40 సంవత్సరాలుగా మేడంకు వస్తూనే ఉన్నాను. గతంలో కంటే ఇప్పుడు ప్రభుత్వం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. రోడ్లు కానీ లేకపోతే శుభ్రత విషయంలో కానీ మంచిగా చేసింది. కాకపోతే కొన్ని సెల్ టవర్స్ ఎక్కువ మిస్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ స్కానింగ్ అయిపోయింది కాబట్టి స్కానింగ్లు కావట్లేదు. దాంతో డబ్బులు కూడా ఇబ్బంది అవుతుంది. సెల్ టవర్లు పెంచితే బాగుండు అనేది మాకు మనవి. అందరికీ శరణార్థులమ్మా. మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నుంచి వచ్చాను. మేము ప్రతి సంవత్సరం మేడారం జాతరకు వస్తాము. తల్లి కోరిన కోరికలను తీర్చే తల్లి సమ్మక్క తల్లి. మేమందరం ప్రతి ఒక్క జోగిని, ప్రతి ఒక్క శివశక్తి ప్రతి సంవత్సరం వస్తామని మొక్కులు తెలుసుకుని మాకు చాలా సంతోషం. ఇది మాకు పుట్టిల్లు లాంటిది మేడారం. అందరికీ శరణార్థులు. అందరికీ శరణార్థులు. చీరాల నుంచి వచ్చాము ఒక 40 మంది దాకా. ఇదిగో మా గురుబాయి కళ్యాణి నాయక్ వచ్చింది. ఏంది మీకు చాలా ఆనందంగా ఉంది. ఇదిగో స్వప్న గురుబాయి వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు అందరూ బాగుండాలని అందరికీ శరణార్థి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు అధికారంలో నుంచి బాగా చక్కగా చేసింది సీతక్కకి. మేరీ థ్యాంక్స్ సీతక్క గారు. మీరు చల్లగా ఉండాలా. రేవంత్ అన్న గారు మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రి అవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వంలో మా ట్రాన్స్జెండర్కి మాకు ఉద్యోగాలు ఇచ్చాడు. మాకు ఎన్నో పెట్టాడు. రేవంత్ అన్న నువ్వు చల్లగా ఉండాలి. జై కాంగ్రెస్. మన ఆంధ్రప్రదేశ్ చంద్రన్న కూడా మాకు మంచి మంచి పథకాలు ఇస్తున్నారు. ఆయన అక్కడ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం రావాలా, తెలంగాణలో కాంగ్రెస్ రావాలి. ఇదే మా ఇజ్రాయలందరి కోరిక. ఆ సమ్మక్క సారక్క మళ్ళీ ఇంకొకసారి సీఎం చేయాలి రేవంత్ అన్నని, చంద్రబాబు నాయుడు మా సార్ని. చంద్రబాబు నాయుడికి జై చంద్ర నారా లోకేష్ అన్నకి జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. ఈ శనార్థులు మాకు ఈ అవకాశం ఇచ్చిన వలయం టీవీకి చాలా చాలా రుణపడి ఉన్నాం. చాలా చాలా థ్యాంక్స్. వలయం టీవీకి ఇంకా 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 పైకి రావాలని, జై వలయం టీవీ అందరూ బాగుండాలని మాకు ఈ అవకాశం ఇచ్చిన వలయం టీవీకి చాలా చాలా థ్యాంక్స్, ధన్యవాదములు. మమ్మల్ని అభిమానించిన వలయం టీవీ వాళ్ళు ఇంకా చల్లగా ఉండాలి. మమ్మల్ని చూసి తక్కువని వచ్చి మా విచారాన్ని తీసుకున్నందుకు ఇంకా ఇంకా థ్యాంక్స్. వీళ్ళ ఛానల్ ఇంతకింతకి పైకి ఎదగాలి. అంతకంతకు వాళ్ళు ఒక పెద్ద స్థాయిలో ఎదగాలని మనసారా మా కమ్యూనిటీ వాళ్ళందరం కోరుకుంటున్నామమ్మా. మా వీడియో వైరల్ చేయండి. ఇది ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా. ఇంకా ఇంకా మాకు పథకాలు రావాలని ఇంకా కోరుకుంటున్నాం.